చలో గైస్, మీరు కూడా విజయవాడలో కనకదుర్గమ్మని దర్శనం చేసుకుందాం అనుకుంటున్నారా? అక్కడనైతే ఫ్రీ హాల్ ఇస్తున్నారు. ₹1 కూడా పే చేసే అవసరం లేదు. ఎవరైతే విజయవాడకు వద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ రీల్ షేర్ చేయండి తొందరగా. చాలా అంటే చాలా బాగుంటుంది, పెద్ద ఫ్రీ హాల్. ఫైనల్లీ మనమైతే విజయవాడ రైల్వే స్టేషన్ వచ్చినాము. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి కొంచెం బయటికి రండి. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడనైతే 24 hours అయితే ఆటో స్టాండ్ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి అయితే టెంపుల్కి వెళ్ళొచ్చు. ఓన్లీ వీళ్ళు 1 personకి వచ్చేసి ₹20 ఛార్జ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ మనం వీళ్ళు వచ్చేసి టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం టెంపుల్కి అయితే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. చూడండి, కొంచెం దూరంలోనే ఉంటుంది. ఇట్లా కొంచెం పైకి అలా నడుచుకుంటూ వెళ్ళాలి. గాయస్, ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఒక పెద్ద హాల్ ఉంటుంది. మనం దర్శనంకైనా ఇంకా మనం అన్నం తినాలన్నా ఈ హాల్ నుంచి ఉంటుంది. ఇప్పుడు దర్శనంకి ఎలా వెళ్ళాలో ఫుల్ వీడియో వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన, వెళ్ళి చూడండి. ఇక్కడ మనం పడుకోవడానికి అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడ షెడ్ కింద కూడా మంచిగా పడుకోవచ్చు. ఇది వచ్చేసి ఓన్లీ నైట్ పూటనైతే పడుకోవచ్చు. ఎందుకంటే మనం ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు బయట పడుకోవడానికి అయితే చాలా కష్టం అవుతుంది. అందుకోసం ఇక్కడ షెడ్ పెట్టినారు చూడండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అయితే చాలా పెద్ద హాల్ ఉంటుంది. అందుకోసం తొందరగా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి రీల్ షేర్ చేయండి. ఎవరైతే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మని దర్శనం చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ రీల్ షేర్ చేయండి. తొందరగా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్తో ప్రతి ఒక్కరు అమ్మవారికి దర్శనంకి రండి. గాయస్, మొత్తం వీడియో వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన, వెళ్ళి చూడు విజయవాడ కనకదుర్గమ్మది.